హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో సైనోసైడల్ వేవ్ ఫామ్ యొక్క యావరేజ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఎంఎస్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఆర్ఎంఎస్ వాల్యూ లేదా యావరేజ్ వాల్యూ ఫర్ ఎనీ వేవ్ ఫామ్, ఏదైనా ఒక సిమెట్రికల్ వేవ్ ఫామ్ ఇస్తే ఈ యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో బేసిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బేసిక్గా ఎనీ వేవ్ ఫామ్ యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే బేసిక్గా ఏరియా అండర్ ది కర్వ్ బై పీరియడ్. అలాగే ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ ఆఫ్ ఏరియా అండర్ ది కర్వ్ బై పీరియడ్ రూట్. బేసిక్గా ఏదైనా ఒక సిమెట్రికల్ వేవ్ ఫామ్ లేదా అన్సిమెట్రికల్ వేవ్ ఫామ్ ఎలాంటి వేవ్ ఫామ్స్ ఇచ్చినా బేసిక్గా యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా అండర్ ది కర్వ్ బై పీరియడ్. సిమిలర్లీ ఆర్ఎంఎస్ వాల్యూ రూట్ మీన్ స్క్వేర్, ఈ వాల్యూ కావాలంటే స్క్వేర్ ఆఫ్ ఏరియా అండర్ ది కర్వ్ బై పీరియడ్ అండర్ రూట్. ఇవి బేసిక్గా జనరల్ ఫార్ములాస్ అండి. ఎలాంటి వేవ్ ఫామ్ ఇచ్చినా ఇవి జనరల్ ఫార్ములాస్. అయితే ఏరియా ఆఫ్ ద అండర్ కర్వ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫర్ ఎనీ వేవ్ ఫామ్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్ గా ఇంటిగ్రేషన్ యూజ్ చేస్తామండి. సో ఏం యూజ్ చేస్తాం? ఏదైనా ఒక వేవ్ ఫామ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఈ వేవ్ ఫామ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో ఇంటిగ్రేషన్ పర్పస్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఈజ్ బేసికల్లీ యూజ్డ్ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ది కర్వ్ ఓవర్ ఏ పీరియడ్. సపోజ్ ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఓవర్ ఏ పీరియడ్ మీన్స్ 0 to π. సో 0 to π లిమిట్స్ తీసుకొని దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఎనీ వేవ్ ఫామ్ యొక్క ఏరియా అనేది మనం ఇంటిగ్రేషన్తో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదండి బేసిక్స్. సరే, ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఓకే, అయితే మరి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే మనకి ఈక్వేషన్ కావాలి కదా. ఆ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏదైనా ఒక వేవ్ ఫామ్ తీసుకుంటే దానికి మ్యాథమెటికల్ గా ఈక్వేషన్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు సైనోసాయిడల్ వేవ్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ తీసుకుంటే Vm sin ఒమేగా టీ, ఇది సైన్ వేవ్ యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్. లేదా సపోజ్ కరెంట్ లో తీసుకున్నాం అనుకోండి, Im sin ఒమేగా టీ, ఇది కరెంట్ ఈక్వేషన్. సో ఏదైనా సైనోసాయిడల్ వేవ్ ఫామ్ కి ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్. Vm sin ఒమేగా టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్. లేదా ఇది కరెంట్ లో తీసుకున్నాం అనుకోండి, VRI, ఏదో ఒకటి తీసుకోవచ్చు. కరెంట్ లో తీసుకుంటే Im sin ఒమేగా టీ. ఈ రెండిట్లో ఏదైనా ఈక్వేషన్ తీసుకొని మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇవి బేసిక్ గా జనరల్ ఫార్ములాస్. ఇప్పుడు ఈ విధంగా చూసుకున్నట్టయితే యావరేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టైం పీరియడ్ t తీసుకుంటే 1/t ఇంటిగ్రేషన్ 0 to t ఈ ఫంక్షన్ f of t అనుకుందాం ఇంటూ dt. అండ్ సిమిలర్లీ ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే 1/t 0 to t f of t హోల్ స్క్వేర్ dt అండర్ రూట్. సో ఇవన్నీ ఫార్ములాస్. ఏదైనా సిమెట్రికల్ లేదా అన్సిమెట్రికల్ ఎలాంటి వేవ్ ఫామ్, నాట్ ఓన్లీ సైన్ వేవ్, ట్రెపిజాయిడల్ వేవ్ లేదా ట్రయాంగులర్ వేవ్ లేదా స్క్వేర్ వేవ్, మీకు ఎలాంటి వేవ్ ఫామ్ ఇచ్చినా దానికి మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాయడము, ఈ ఫార్ములాస్ అప్లై చేయడం, ఇది సింపుల్ మెథడ్. మీ ఎగ్జామ్లో సైనోసాయిడల్ వేవ్ ఫామ్ ఇచ్చినా, ట్రయాంగులర్ ఇచ్చినా, స్క్వేర్ ఇచ్చినా, ఇంకెలాంటి వేవ్ ఫామ్ ఇచ్చినా దీస్ ఆర్ ది బేసిక్స్. యావరేజ్ వాల్యూ 1/t 0 to t f of t dt. RMS వాల్యూ 1/t 0 to t f of t హోల్ స్క్వేర్ dt అండర్ రూట్. సో ఇవి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ f of t అంటే ఏంటి? ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్. సపోజ్ సైన్ వేవ్ కి అయితే Vm sin ఒమేగా t, ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ లో తీసుకుంటే Im sin ఒమేగా t. ఆ విధంగా దీనికి కూడా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మనం రాసుకోవాలి. స్క్వేర్ వేవ్ కైనా, ట్రెపిజాయిడల్ కైనా, ట్రయాంగులర్ కైనా, దేనికైనా మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ మ్యాథమెటికల్ ఈక్వేషనే హియర్ f of t. ఓకేనా? ఇవన్నీ బేసిక్స్. ఏదైనా వేవ్ ఫామ్ కి యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవి బేసిక్ స్టెప్స్ అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఒక సైనోసాయిడల్ వేవ్ ఫామ్ కి యావరేజ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ 0, 5, 2, 5, 3, 5 and so on. Suppose this is omega t. Suppose voltage కి ఈక్వేషన్ తీసుకుందాం. Vm sin ఒమేగా t. ఓకేనా? లేదా ఏది తీసుకోవచ్చు, Im sin ఒమేగా t. ఇది Vm వాల్యూ. ఓకేనా? పీక్ వాల్యూ Vm. ఓకేనా? ఇది సైనోసాయిడల్ వేవ్ ఫామ్ అండి. ఇక్కడ మనకి ఏమనుకున్నాం? యావరేజ్ వాల్యూ కావాలి. ఓకేనా? సో వోల్టేజ్ కాబట్టి V యావరేజ్ అందాం. ఈజ్ ఈక్వల్ బేసిక్ ఫార్ములా ఏంటండి? 0 to t 1/t టైం పీరియడ్ ఇంటూ f of t ఇంటూ dt. ఇదే కదా బేసిక్ ఫార్ములా. ఇప్పుడు ఈ సైనోసాయిడల్ ఈక్వేషన్స్ కి ఈ f of t ఫంక్షన్ ఏమనుకున్నాం మనం? ఇది వరకు కూడా నేర్చుకున్నాం. V ఈజ్ ఈక్వల్ Vm sin ఒమేగా t. ఇదే కదా మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఇక్కడ టైం పీరియడ్ ఎంత? బేసిక్ గా 0 to 2π.
టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ 0 to 2π టైం పీరియడ్. ఓకేనా, అంటే కంప్లీట్ వన్ సైకిల్, కంప్లీట్ సైకిల్ పీరియడ్ 2π. సో ఇక్కడ మనకు ఒక చిన్న లాజిక్ ఏంటంటే, యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫర్ సిమెట్రికల్ వేవ్ ఫామ్, సిమెట్రికల్ వేవ్ ఫామ్ అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్, రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, మనం యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేసినప్పుడు రెండు ఈక్వల్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయ్యి 0 వచ్చేస్తుంది. సో యావరేజ్ వాల్యూ 0 వస్తుంది. అందుకోసం ఇన్ కేస్ ఆఫ్ సిమెట్రికల్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ, that is one whose two half cycles are exactly similar, the average value over complete cycle is 0. Hence, while calculating the average values for symmetrical waveforms, you are consider only half cycle. అంటే సిమెట్రికల్ వేవ్ ఫామ్ ఇచ్చినప్పుడు యావరేజ్ వాల్యూ ఓన్లీ హాఫ్ సైకిల్కే మనం కన్సిడర్ చేయాలి. అది అన్సిమెట్రికల్ అనుకోండి, ఫుల్ వే కన్సిడర్ చేయొచ్చు. ఇది సిమెట్రికల్ వేవ్ ఫామ్ అంటే ఈక్వల్గా ఉండాలి, పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్ టైం పీరియడ్తో, వాటిని సిమెట్రికల్ అంటారు. అలాంటి సిమెట్రికల్కి యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏరియా 0 అయిపోతుంది. కాబట్టి హాఫ్ సైకిల్కి మనం కన్సిడర్ చేయాలి. అన్సిమెట్రికల్ అనుకో, అన్ఈక్వల్ కాబట్టి 0 అవ్వదు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సిమెట్రికల్ అయినప్పుడు 0 అవుతుంది. ఎప్పుడు కంప్లీట్ ఫుల్ సైకిల్కి, ఈ సైకిల్ తీసుకున్నప్పుడు. కాబట్టి యావరేజ్ వాల్యూ సిమెట్రికల్ వేవ్ ఫామ్కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం కేవలం హాఫ్ సైకిల్కే మనం కన్సిడర్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టైం పీరియడ్ ఎక్కడి వరకు కన్సిడర్ చేయాలి మనం, హాఫ్ సైకిల్ అంటే ఎక్కడ 0 to π ఓన్లీ. 0 to 2π అంటే కంప్లీట్ ఫుల్ సైకిల్ కదా, ఒక హాఫ్ సైకిల్కే మనం కన్సిడర్ చేయాలి. సో 0 to 5 అంటే టైం పీరియడ్ ఎంత, 1/5 ఇంటిగ్రేషన్ 0 to π. ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ అంటే ఎంత, Vm sin ωt విత్ రెస్పెక్ట్ టు dωt. సో దీనికి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే వి యావరేజ్ అనేది వస్తుంది. సో దీన్ని 1/5 Vm కాన్స్టెంట్ ఇది బయట తీసుకొచ్చేసింది, Vm ఇంటిగ్రేషన్ 0 to 5 sin ωt dωt. ఓకేనా. సో దీనికి సింపుల్గా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఏరియా అన్నాం కదా మనం, ఏరియా అంటే ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి ఓవర్ పీరియడ్ 0 to π. కాబట్టి దీన్ని సింపుల్గా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి ఏరియా వచ్చేస్తుంది. ఓకేనా. సో వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు Vm/5 ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సైన్ థీటా ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ థీటా. సో మైనస్ కాస్ ωt విత్ లిమిట్స్ 0 to π. అంతే కదా. సో సైన్ థీటాకి మైనస్ కాస్ థీటా ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 to 5. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, Vm/5 యాజ్ యూజువల్ అప్లై చేయండి, మైనస్ కామన్ తీయండి, కాస్ 5 మైనస్ కాస్ 0. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, Vm/5 మైనస్ ఆఫ్ కాస్ 5 వాల్యూ -1 మైనస్ కాస్ 0 1. సో మైనస్ ఆఫ్ -2 మైనస్ 2 Vm/5. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 Vm/5. సో వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 Vm/5. లేదా కొన్నిసార్లు దీన్ని కరెంట్లో కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఏం రాస్తాము, ఎఫ్ ఆఫ్ టీ ఈక్వేషన్ ఏం రాస్తాం, I ఈజ్ ఈక్వల్ Im sin ωt అని రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, సింపుల్గా ప్రొసీజర్ ఇదే. ఇక్కడ Vm వస్తుంది, కరెంట్ అయితే Im వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, I యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 Im/5, ఏదైనా ఒకటే. సో ఈ విధంగా మనం యావరేజ్ వాల్యూ ఆఫ్ సిమెట్రికల్ వేవ్ ఫామ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సిమెట్రికల్ వేవ్ ఫామ్కి యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కేవలం ఒక హాఫ్ సైకిల్కే కన్సిడర్ చేయాలి. ఫుల్ హాఫ్ సైకిల్ కన్సిడర్ చేస్తే ఏరియా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ అంతే ఉంది కాబట్టి క్యాన్సిల్ అయ్యి 0 వస్తుంది. కాబట్టి యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే కేవలం ఒక హాఫ్ సైకిల్కే మనం కన్సిడర్ చేయాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. అందువల్లే మనం ఇక్కడ 0 to 2π కన్సిడర్ చేయలేదు, ఓన్లీ 0 to 5 వరకే కన్సిడర్ చేసి సింప్లిఫై చేసాము. ఇలా చేస్తే వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 Vm/5. ఓకేనా. లేదు దీన్ని కరెంట్లో తీసుకుంటే 2 Im/5. ఓకేనా. అండ్ సిమిలర్లీ ఆర్ఎంఎస్ వాల్యూ చూద్దాం. ఆర్ఎంఎస్ వాల్యూ ఏమన్నాడు, ఇదే కదా జనరల్ ఈక్వేషన్. అప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. సో Vrms ఈజ్ ఈక్వల్ టు, డియర్ స్టూడెంట్స్, నా ఛానల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
బేసిక్స్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన వీడియో చూడండి. దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుని మార్చగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.